వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. విగ్రహారాధన తప్పు, గుళ్ళు తప్పు, గోపురాలు తప్పు, పేదోళ్ళతోటి ఊరికే పండగలు పండగలు పండగలని పైసలు దోచేయడం ఇదొక పకడ్బందీ ప్లాను. ఆ పూజలని ఈ పూజలని పైసలు కట్ చేయిస్తూ పేదవాడికి సనాతన హైందవ ధర్మం ద్రోహం చేస్తోంది. ఇట్లా క్రైస్తవ మత మార్పిడి ముఠ చాలా చాలా మాటలు చెప్తూ ఉంటుంది. కానీ ఏంటో ఈ పిచ్చి ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ హైందవ ధర్మంలోకి తెలియకుండానే క్రైస్తవం అడుగుపెట్టిందా? హైందవ ధర్మంలోని ఆచార వ్యవహారాలని మతం మార్చినంత ఈజీగా వాళ్ళ మనసులను మార్చలేకపోతున్నాం. కాబట్టి వాళ్ళ మనసులు మార్చే విధంగా హైందవ ధర్మ ఆచారాలను పాటించకపోతే ఎక్కడ మతం మారిన వాళ్ళను కోల్పోతామో అని ఆ దారిలోకి వస్తుందా నాకు అర్థం కావట్లేదు. ఒక వీడియో చూపిస్తా, చూడండి, చూసినాక మాట్లాడుకుందాం. ఇది నో కన్వర్షన్ అనేది ఒక దాంట్లో పోస్ట్ చేశారు. సో ఇది మ్యూజిక్ ఉంది కాబట్టి నేను ఆఫ్ చేశాను. ప్రార్థన చేస్తూ కొత్త కార్కి పూజ చేస్తాను. మనం వాహన పూజ అంటాం కదా, పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టేసి. వీళ్ళన్నిటికీ నూనె ఒక్కటే, ఆయిల్తో సర్వరోగ నివారణి ఒక వాళ్ళకు తప్ప. ఆయిల్ రాసి బండికి ప్రార్థనలు చేస్తున్నారు. మనం నాలుగు వైపు బండికి గంధము పసుపు కుంకుమ ఎట్లా పెడతామో, ఈయన పాస్టర్ అనుకుంటా, బండికి నాలుగు వైపులా కొబ్బరి నూనె తీసుకెళ్ళి పూస్తాడు. ఇంకా నయం దారిలో పోయలే జారేది. ఏందో ఈ పిచ్చి, చూసిండ్రు కదా. మరి ఈ పిచ్చిని ఏమనాలా? ఆలయాలట, ఆలయాల ముందు గోపురాలట, తీర్థాలట, బోనాలట, ఒకటి కాదు రెండు కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే సనాతన హైందవ ధర్మంలో ఏ ఏ ఆచార వ్యవహారాలు ఉన్నాయో దీనికి రెండు రకాల కారణాలను చెప్తున్నారు చాలా మంది. ఒకటి ఏంటి అనంటే, హిందువులను మత మార్పిడి చేసిన తర్వాత, వాళ్ళు క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ డిఎన్ఏలోనే పూజలు పురస్కారాలు హోమాలు ఇవన్నీ ఉంటాయి. వాటిని వాళ్ళు వదులుకోలేవరు. కాబట్టి ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా వాటికి దూరం అయ్యామనే బాధతో మళ్ళీ రిటర్న్గా హిందుత్వంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి ఆ బాధ కలగకుండా ఉండాలంటే క్రైస్తవంలో కూడా ఇలాంటివి తీసుకురావాలి. గుళ్ళు గోపురాలు హోమాలు, ఇగో గిట్ల బండి పూజలు, అడ్డదిడ్డమైనవి అన్ని. అంటే వాళ్ళు వేటినైతే వ్యతిరేకించారో, వేటినైతే అబద్ధం అని చెప్పారో, వేటినైతే అవహేళన చేశారో వాటిని క్రైస్తవంలోకి తీసుకొచ్చారు. నెంబర్ 2, అసలు క్రైస్తవంలో ఏం చేస్తారు? ఒక పుస్తకం చదవడం తప్ప అంతకు మించి ఏముంది అని ఎవరి దగ్గర నుంచి సమాధానం రాకుండా ఉంటూ, వాళ్ళకు కూడా ఏం దోచక పొద్దున్న లేస్తే ప్రభు అది చెప్పిండు, ప్రభు ఇది చెప్పిండు, ప్రభు అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని చెప్తే మనుషులు పడిపోవట్లేదట. అందుకని గిట్లా కొత్త పద్ధతిలో ప్రజల్ని హైజాక్ చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు అని చెప్తున్నారు. ఏదేమైనా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మతం మారుతున్న హిందూ సోదరీమణులారా, సనాతన హైందవ ధర్మాన్ని ఈరోజు క్రైస్తవం కాపీ కొడుతోంది. అంటే సనాతన హైందవ ధర్మం గొప్పతనం తెలుసుకోండి. వాళ్ళు కూడా ఒకప్పుడు హిందువులే. ఈ భారతదేశంలోకి బ్రిటిష్ వాడు అడుగుపెట్టి వాళ్ళను మార్చేసిండు. వాళ్ళు మిమ్మల్ని మారుస్తాండ్రు అంతే తప్ప ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ హిందువే. మీ డిఎన్ఏల నుంచి ఆచార వ్యవహారాలని ఎవరు తీసేయలేవరు. చూస్తూ ఉండండి. త్వరలోనే గీ మాలలు వేసుకొని, గీ హోమాలు చేసి, గీ యజ్ఞాలు చేసి, గీ గుళ్ళు కట్టుకొని వీటన్నిటికంటే మేము కూడా హిందుత్వంలోకి వెళ్ళిపోతే బాగుంటుంది అని వస్తారా రారా అనేది నేను చెప్పింది నిజమా కాదా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. కంటెంట్ బాగుంది, నలుగురికి తెలియాల్సిన అవసరం ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.